హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ యూకేలో అండ్ కంప్లీట్గా అదర్ కంట్రీస్లో కూడా వైరల్ అవుతున్న న్యూస్ ఈ మధ్య వైట్ పేపర్ ప్రపోజల్. సో ఆ యొక్క రూల్స్ ఏంటి అండ్ ఎవరికి మైనస్ ఎవరికి పాజిటివ్ అనేది ఏంది ఎవరికి క్లారిటీగా లేదు ఇంకా, ఎందుకంటే అది ఇంకా డిక్లేర్ అవ్వలేదు కాబట్టి జస్ట్ ఇట్స్ ఎ ప్రపోజల్. సో ఎవరైతే ఇప్పుడు న్యూగా వద్దామని అనుకుంటున్నారో, సెప్టెంబర్ ఇంటికి ప్లాన్ చేసి కంప్లీట్గా రావాలని రెడీగా ఉన్నారో, వాళ్ళు ఏదైనా సరే ఫేస్ చేస్తామనే కాన్ఫిడెంట్ ఉంటే రండి. అండ్ ఎవరైతే లేదు మేము రూల్స్ వచ్చాక డిసైడ్ అవుదాం అనుకునే వాళ్ళకి పోయేది ఏముంది, ఇన్ని డేస్ ఇలాగో వెయిట్ చేస్తారు. సో ఇంకొక 6 months వెయిట్ చేసి జాన్ ఇంటేక్కి రూల్స్ వచ్చాక క్లారిటీగా తెలుసుకొని ప్లాన్ చేసి రండి. సో అది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇక్కడ రూల్స్ వచ్చేసరికి 2 మెయిన్ రూల్స్ పిఎస్డబ్ల్యూ. సో పిఎస్డబ్ల్యూ 24 months నుంచి 18 monthsకి రెడ్యూస్ చేస్తున్నారు. సో అది చేస్తున్నారా లేదా అనేది క్లారిటీగా నెక్స్ట్ ఆఫ్టర్ తెలుస్తుంది, సెప్టెంబర్ అక్టోబర్లో. అండ్ అలాగే ఇక్కడ ఐఎల్ఆర్ ఇండిఫినైట్ లీవ్ రిమైన్ అనేది కూడా 5 to 10 years అనేది చేస్తామన్నారు. సో అది కూడా క్లారిటీగా అప్పుడు తెలుస్తుంది. సో అది ఎందుకంటే సో వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ అది ఈ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి అప్లికేబుల్ అయినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. సో ఎవరికైనా ఇబ్బందే. సో ఇది కండిషన్స్ అనేవి ఈ యొక్కటి కన్సిడరేషన్స్లో పెట్టుకొని ఏదైనా సరే ప్రాపర్గా ప్లాన్ చేయండి. సో వచ్చే వాళ్ళకైతే కాన్ఫిడెంట్గా ఉంటే రండి. ఇంకా కాన్ఫిడెంట్ లేదు, రూల్స్ వచ్చాక డిసైడ్ అవుదాం అనుకునే వాళ్ళకి జాన్ వరకు వెయిట్ చేసి డిసైడ్ అవ్వండి. ఇది జస్ట్ నా సైడ్ ఒపీనియన్ మాత్రమే. సీ యూ అగైన్, బై బై, టేక్ కేర్.